వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం రైతులు ధాన్యము ఇట్లా రోడ్ల మీద పోసుకొని ఇక్కడ రైతులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చినాం, అది నిజామాబాద్ నుండి ఆర్మూర్ పోయే హైవే రోడ్ అది. సో ఇది బైపాస్ రోడ్. అంటే ఇక్కడ రైతులు మాత్రము ఇక్కడ ఈ ధాన్యాన్ని ఇక్కడ రోడ్ల మీద పరిచి వాళ్ళు కూర్చోవడం అనేది జరిగింది. అంటే ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి అనే మాట మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఈ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్ల మీద మాత్రము ధాన్యము పోసుకొని రైతులు అయితే కూర్చున్నారు. ఇప్పుడు మనము ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఒక్కొక్క కుప్ప ఒక మనిషిని ఎత్తు కుప్పలు మాత్రం ఇక్కడ ధాన్యం కుప్పలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఈ రైతులు ఉన్నారు, ఈ రైతుల మాటలను అడిగి తెలుసుకుందాం. వీళ్ళ కష్టం ఏంటి, ఇక్కడ ఎందుకు పోసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బైపాస్ రోడ్ మొత్తం నిండిపోయినట్లనే కనిపిస్తుంది ఆర్మూర్ది. సో మరి ఇక్కడ ఎన్ని క్వింటాల ధాన్యం పండిస్తారు ఈ రైతులు, ఎకరానికి ఆ పెట్టుబడి ఎంత అవుతుంది, మరి వాళ్ళ కష్టం ఏంటి. ఇప్పటి వరకు ఇది మే నెల, ఇప్పటికే దాదాపుగా గత ప్రభుత్వంలో అయితే ఇప్పటి వరకు ఈ ధాన్యం అనేది లేపడం అనేది అయితే జరుగుతుండే. మరి ఇప్పుడు మే నెల వచ్చింది, మార్చి ఏప్రిల్ వరకు కంప్లీట్ అయ్యేదేమో. ఇప్పుడు మరి మే నెల వచ్చింది. సో మరి ఇప్పుడు మే నెల కూడా ఎందుకు ఈ రైతుల దగ్గర ఈ ప్రభుత్వం ధాన్యం కొనలేకపోతుంది ఏంటి, మరి ఎందుకు ఎండ పోసినా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవి గలగల అయిపోయినాయి, అయినప్పటికీ కూడా ఇంకా ఇట్లనే ఉన్నాయి. కొంచెం పచ్చి ధాన్యం కూడా ఉంటుంది వర్షాలకు తడిచి. మరి ఎందుకు అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పన్నా ఏందన్నా మరి ఇంత ధాన్యం పోసుకొని ఇక్కడనే పడిగాపులు కాస్తున్నారు, మీరు అంతా ఎందుకు, ఈ పరిస్థితి ఏంటి? నా పేరు నవీన్ రెడ్డి అన్న, నేను ఆర్మూర్ చెందిన రైతుని. ఇది మా దరిద్రమో ఏందో, మేము అనవసరంగా ఈ 6 హామీలు అని చెప్పి నమ్మి కాంగ్రెస్ కోటేసి మేము దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నాము. ఇప్పుడు నా అడ్డు 9 రోజులు అవుతున్నాయి, అక్కడ కుప్ప చేసి ఉన్నాయి. 9 రోజుల నుండి నేను సొసైటీ ఎంబట, ఈ అధికారులు ఎంబట, అందరు ఎంబట తిరుగుతూ ఉన్నా కానీ ఎవడు రిప్లై ఇచ్చింది లేదు. వచ్చి అమలు లేరు, వాళ్ళు లేరు అని చెప్పి 6 అమలులతో ఇప్పుడు నడిపిస్తున్నారు. ఇదే ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లెక్క ఉన్నప్పుడు 20-30 మంది అమలు వచ్చి 4 రోజులలో ఈ కుప్పలన్నీ లేచిపోతుండే. ఇప్పుడు వర్షం పడ్డా, ఎండ కొట్టినా, వచ్చినా వాళ్ళు వచ్చి ఆన్సర్ చెప్పేది మాకు అధికారులు లేరు, సంచులు లేవు, అవి లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు 9 రోజుల నుండి ఎండిన కుప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఎండ పోసే కుప్పలు కూడా పక్కకున్నాయి. ఎండపోయనికి కూడా ఈ సంచులు తీసేస్తేనే ఎండపోయనికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ సంచులు, నా సంచులు అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 20 రోజులు 30 రోజులు అయినా కానీ తగ్గని అది ఉంది. ఇంకో 10 రోజులు అయితే వర్షాకాలం చాలా సిచ్యువేషన్ ఉంది. కానీ మా దరిద్రానికి ఇప్పుడు ఈడ ఆర్మూర్లో ఈ రాకేష్ రెడ్డి మాటల్లో ఇక్కడ అతన్ని గెలిపించుకొని అది నష్టమైనాము. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా మాకు ఏం చేయలేక ఈడ బాధ అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. అంటే ధాన్యంకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము, అవసరమైతే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం అంటే జరిగింది కాంగ్రెస్ పార్టీ. బోనస్ పైసలు కూడా ఇస్తున్నాం రైతులకు, రైతు భరోసాతో పాటు అంటున్నారు. అది వాస్తవమేనా? అది వాస్తవం అయితే మా బాధకి ఇది ఎందుకుండే అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే కేసీఆర్ నా పేరు తీయాలని రేవంత్ రెడ్డి నెత్తినోరు ఎందుకు కొట్టుకుంటాడు. అదే నేను చేసిన అబ్బాయి రేవంత్ పేరు తీస్తే ఎందుకు తీయకుండా మా బాధ చూడాలి కదా ఫస్ట్ వాడు. అదే నేను రైతు ప్రభుత్వం అంటే ఈడ రోడ్ల మీద మేము ఉండి అందరికి చూపెట్టుకోవాలా, రైతులు ఇక్కడ ఉన్నారా బాబు చచ్చిపోలేరని చెప్పేదానికి మేము రోడ్డు వెళ్ళి ఇచ్చిన పెడుతున్నాం అంతే. అది మరి బోనస్ ముచ్చట ఏమైందే. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, రైతులు మాత్రం రైతు భరోసా పైసలు అడుగుతలేరు, కేవలం బోనసే కావాలంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అంటే రైతులు ఎవరైనా రైతు భరోసా కాదని అనుకుంటారా? బోనసా భరోసా ఇప్పుడు లేట్ చేస్తే మేము ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇంత లేట్ చేస్తున్నాడు. అదే ఇప్పుడు మేము గవర్నమెంట్కి ఇచ్చేసుకున్నాం అనుకో, వాడు బోనస్ ఇవ్వాలి. వాడు కొనడానికి వాడి దగ్గర ఏం కొనడం చేతగాకనే ఇప్పుడు మేము లేట్ చేసి మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద నిల్చోబెట్టి ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకునేలా ప్లాన్ చేసి మరి మళ్ళీ ఇట్లా రోడ్డు మీద అందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 150-200 రైతులము రోజు ప్రొద్దున 10కి వచ్చి రాత్రి 10 వరకు ఇక్కడ కావాలి. మళ్ళీ నైట్ దొంగల భయంకు మళ్ళీ కావాలి. ఆడ మీదికెళ్ళి మళ్ళీ ఒక వర్షం బాధ ఒకటి. ఇప్పుడు తాటిపత్రులు అవన్నీ తెచ్చుకొని కిరాయిల మీద పడి ఆడు భరోసా రాదు, ఆ బోనస్ రాదు, ఈ అడ్లు పోవు. మరి ఇప్పుడు మే నెల ఇది, అంటే గత ప్రభుత్వంలో ఎప్పటి వరకు ఈ ధాన్యం లేపుతుండే, మరి ఇప్పుడు ఇంత లేట్ ఏంది? అంటే ఇంకా టైం ఉందా ఈ ధాన్యం లేపడానికి? ధాన్యం లేపడానికి ఆల్రెడీ ఇప్పుడు మే 1st వీక్ లోపు అన్ని ఆల్మోస్ట్ అయిపోయి ఇప్పుడు ఈ రోడ్లన్నీ ఖాళీ ఉండేది. ఇప్పుడు ఇది జీవన్ రెడ్డి పుణ్యం, ఈ బైపాస్ వాడన్నా ఈ అడ్లు మేము పెట్టుకోనికి ప్లేస్ ఉంది. లేకుంటే ఇంట్లలో ప్లేస్ లేక, తోటలలో ప్లేస్ లేక అవి ఆల్రెడీ ఇప్పుడు కింద భూమి మీద వేస్తే చెదలు పట్టిస్తుంటే, లేదు అంటే వర్షం కనిపోయి ఇది అయిపోతున్నాయి. ఈ రోడ్లు వేసుట్లన్నా మంచిగా ప్రైవేట్ కళ్ళం కట్టించినట్టు అయిపోయి ఇక్కడ అందరం స్టోర్ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు అంటే కోల్డ్ స్టోరేజ్లను అక్కడ కిరాయికి తీసుకొని అక్కడ పెట్టుకోవాలి. వీడైతే కొనే ఉద్దేశంతో లేడు అని మాకు అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం. మరేంది కొనే ఉద్దేశం ప్రభుత్వం లేకపోతే రైతుల సంక్షేమ ప్రభుత్వం అని ఎట్లా చెప్తాడు ముఖ్యమంత్రి? రైతుల గురించే రైతులకు పెద్దపీట చేస్తున్నాము పదే అంటాడు ఆయన. నేను ఒక పెద్ద రైతునే అని ముఖ్యమంత్రి అంటాడు. ఆ వాక్యాలు మీకు తెలియయా? ఆడ పెద్ద రైతా పొట్టి రైతా? ఈడ అదే వాడు రైతు అయితే ఇప్పుడు ఇంకో ఈ అడ్లన్నీ వెళ్ళిపోయి నెక్స్ట్ మీరు ఇంకైనా వేసుకోండి అని చెప్పాను కానీ ఉంటుండే. వాడికి ఇప్పుడు ఏంది, నేను చేస్తున్నాను ఇంకా 3 ఏళ్ళు టైంపాస్ చేయాలి. వాడు కేసీఆర్ నోట్లే పేరే లేదనే 3 రోజుల నుండి కొట్టుకుంటున్నాడు. ఈ అడ్ల గురించి కొట్టుకునేటట్టున్నాడు వాడు.
ఇక్కడ ఏ అధికారులు అయినా సరే, ఇప్పుడు మా దగ్గర కాంగ్రెస్ ని ఇన్ఛార్జ్ ఆడు వినయ్ రెడ్డి ఉన్నాడు, ఆడికి ఆ మట్టిలకు వీటికి పైసలు కావాలని మాటల దగ్గరికి వచ్చి ఒక్కరోజు వచ్చి మాట్లాడించినాడు కాదు. వచ్చి మరి ఏమైందా మరి ఏం చేద్దామని పోయి మేము అడుకోతే ఈ అట్లా క్వింటల్ హిసాబ్లో మంచి క్వింటల్ రూపాయి 2 రూపాయలు తీసుకునేటట్టు ఉన్నాడు, కానీ మాకు ఏం చేసేటట్టు అయితే లేదు. మరి ధాన్యం కొనుగోలు ధర ఎట్లా ఉంది? ధాన్యం కొనుగోలు ధర అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ధర అయితే సేమే ఉంది, అందరికి ఇచ్చినట్టే ఇస్తున్నారు, కానీ బోనస్ అనేది డౌట్. ఇక సన్నపట్లు అయితే తీసుకునే ఉద్దేశంతో లేడు. ఈ దొడ్డట్లు అయితే ఇంకా నిలబడుతుందో 2 నెలలు పడుతుందో చూడాలి. అది ఓకే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఒక మాట అంటుంటాడు, రైతు ఏడుస్తే రాజ్యం బాగుండదు, ఎద్దు ఏడుస్తే రైతు బాగుపడాడు అంటాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? మరి ఇంతమంది రైతులు ఇంత ఇబ్బందులు పెడుతున్నట్లు ఈ ప్రభుత్వం తీరును చూడొచ్చా? కరెక్టే, రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని వాడు చెప్తాడు, కానీ రైతులు రోడ్డు మీద చేయడారు కదా. ఒకవేళ ఏడితే మీడియా చూడదు కదా. అది ఏడ్చింది ఎదుటోళ్ళకి కనబడక బాగుపడదు అని చెప్పి అది మాట్లాడుతుంది అంతే. కానీ ప్రభుత్వం చేస్తుంది అయితే రైతులకు ఏం లేదు. రైట్, చెప్పండి అన్న, ఏంటి మరి మీ అన్ని కుప్పలు ఉన్నాయి, ఎంత ధాన్యం ఉంది, ఏంది ఈ ప్రభుత్వ వైఖరి ఏంటి? ఇంత రైతులను ఇంత ఇబ్బందులు ఎందుకు పెడుతుంది? మేము రైతులను ఇబ్బంది పెడతలేము, రైతులకు రైతు భరోసా ఇస్తున్నాము, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసినాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే చెప్తుంటాడు. దీన్ని ఎట్లా చూడాలి? రేవంత్ రెడ్డి మాటలు ఖాళీ మాటలకే పరిమితమైనవి. అవి ఏ మాటలు కూడా అనుమతిలో లేవు. అన్నీ ఇప్పుడు మీరు చూస్తుంటే అర్థమవుతుంది. అంతా కుప్పలుగా గత 2 నెల రోజులుగా ఇక్కడనే ఎండబోతున్నాయి. ఈ చెడగొట్ల ఆనలకు కూడా భయపడుతూ రైతు ముఖాన్ని మొగులకేసి చూసుకుంటూ వీళ్ళు ఎప్పుడు తీసుకుపోతారు అని ఎదురు చూస్తూ ఎండడం మళ్ళీ రాత్రిలో ఇక్కడనే కావాలండి. రైతు బాగా కష్టానికి గురవుతుండు. దీన్ని కొంచెం తొందరగా హమాలీల్ని ఎక్కువ పెంచి ఈ వడ్లను తొందరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి గారికి. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు కదా, ఆయనకు మీరు ఎప్పుడన్నా కలిసిరా? ఇంత సమస్యలు ఉన్నాయి ఈ లోకల్లో, అంటే రైతులందరూ గోసపడుతున్నారు, నెత్తి గుద్దుకుంటున్నారు. సో ఇప్పుడు పొద్దు మీకు ఒక బాధ, తెల్లారితో ఒక బాధ ఉంది, అంత ధాన్యం అంతా రోడ్లో ఉంది అని చెప్పేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా కలిసిరా? చాలా బిజీ ఉన్నాడు అండి. వర్గపోరు, అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారితో వాళ్ళ మేము తెచ్చిన ఫండ్స్ అదే వర్గపోరులో ఉన్నారు తప్ప ఇవి మధ్యలో ఈ రైతుల గురించి పట్టించుకునేంత సమయం వాళ్ళకి లేదు. మరి 15 నెలల వర్గపోరు అంటున్నారు. ఈ 15 నెలల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేసిండు? ఇక్కడ అభివృద్ధి మాట పక్కకు పెట్టండి, ఫస్ట్ ఆ వర్గపోరే నడుస్తుంది. 15 నెలల నుంచి అదే నడుస్తుంది. ఇంకా 3 ఏళ్ళు కూడా అదే నడుస్తుంది. అది ఆర్మూర్ ప్రజలకు కూడా అర్థమైంది. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆర్మూర్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఆర్మూర్ రైతులు కూడా వాళ్ళిద్దరికి, ఆర్మూర్ ఇన్ఛార్జ్కి ఎమ్మెల్యే గారికి ఇద్దరికి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అంటే గత ప్రభుత్వంలో పాలన తీరు ఎట్లా ఉంది, ఇప్పుడు మరి ఈ ప్రభుత్వంలో ఎట్లా అనిపిస్తుంది? అస్సలు పోలిక లేదండి, అస్సలు పోలిక లేదు. ఇట్లా ఎండబెట్టి ఎదురు చూసిన రోజులు లేవు. జీవన్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇట్లాంటి రోజులు లేవు. ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఈ ధాన్యం అప్పుడు ఎండిపోవాల్సి వస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అయినా వీళ్ళు కొనే పరిస్థితులలో లేరు. అంటే కేవలం ఓన్లీ రైతులకే ఇట్లా జరుగుతుందా, లేకుంటే సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ రైతుల మీద ఫోకస్ చేస్తారు. ఈ గవర్నమెంట్కి రైతుల మీద ఫస్ట్ ఫోకస్ లేదు. రైతు బాగుపడ్డ తర్వాత వేరే అడ్మినిస్ట్రేషన్కి వెళ్తారు. ఫస్ట్ వీళ్ళనే చూసుకోలేకపోతే ఇంకా ఏం చేస్తారు? స్టేట్ గవర్నమెంట్లో కూడా వాళ్ళకు వర్గపోరే నడుస్తుంది. మినిస్టర్ల ఎప్పుడు సీఎంని దించేయాలా, మేము ఎప్పుడు సీఎం కావాలన్నదే ఉంది. వాళ్ళు ఆ పాలిటిక్స్లోనే బిజీ ఉన్నారు తప్ప రైతులను పట్టించుకునే ఉద్దేశం వాళ్ళకి ఏ పార్టీకి కూడా లేదు.